ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఓనం స్పెషల్కి మహాబలి గెటప్ వేస్తున్నాను అనమాట. చూడండి, నన్ను రెడీ చేస్తుంది అయితే మాత్రం హాల్విన్ అండ్ జోవిన్. నాకైతే పిచ్ ఎక్సైటింగ్గా ఉంది. ఇది అవుతుంది ఫ్రెండ్స్, నేనైతే ఫైనల్గా మహాబలి క్యారెక్టర్లోకి వచ్చేసానమాట. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకే తెలీదు. ఇది చూడండి, ఇది వచ్చేసి గొడుగు, వామన గొడుగు. అండ్ నాకైతే మా వాళ్ళందరూ కలిసి మహాబలి క్యారెక్టర్ నీకే సెట్ అవుతుందని చెప్పేసి నాకు వేసారనమాట. చాలా డిఫరెంట్గా ఉంది నాకైతే. లెట్స్ సీ, ఈరోజు ఓనం సెలబ్రేషన్స్ అయితే రాకింగ్ చేద్దాము. ఓ చూసారా, ఇప్పుడు ముగ్గులో వేయడానికైతే మన వాళ్ళందరూ కలిసేసి ఫ్లవర్స్ రెడీ చేస్తున్నారు అనమాట. సో ఫ్లవర్స్ ఇలా తీసేసి మన సైడ్ సంక్రాంతి ముగ్గులు వేస్తారు కదా, సో ఆ ముగ్గుల్లో ఈ పూలు అయితే పెడతారనమాట ఇక్కడ ఓనం స్పెషల్ స్టైల్లో. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి, రోజెస్ అండ్ బంతి పూలు కూడా యూజ్ చేస్తారు. సో వీళ్ళైతే ముషిన్ షెరిల్ చాలా బిజీగా ఉన్నారు. చూసారా, ఇవైతే బంతిపూలు అనమాట. సో వీటన్నిటిని మనం హాయ్ సో ముగ్గుల్లో పెడతానికి యూస్ చేస్తారు. షెరిల్ సో అందరైతే ఫుల్ బిజీగా ఉన్నారు. అభిరాజ్ సో అందరూ అయితే ఫుల్ బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు కూడా. ముషిన్ అయితే చాలా బిజీగా ఉన్నాడు, ఎందుకంటే తనే మ్యాక్సిమం ఇప్పుడు ఆ ముగ్గుని డిజైన్ చేస్తున్నాడు అనమాట. సో చూడాలి ఫైనల్గా ఎలా ఉంటుంది. ఇదిగోండి, ఫైనల్గా వచ్చేసి ఇలా ఉంది. ఫైనల్గా అవినాష్ వచ్చేసి చాలా కష్టపడుతున్నాడు. వీళ్ళందరూ వచ్చేసి నా క్లాస్మేట్స్ అన్నమాట. అందరూ ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేస్తున్నారు. ఇవి వచ్చేసి బంతిపూలు. చూడండి, బంతిపూలు సింపుల్ కట్ చేస్తున్నారు. ఫైనల్గా ముగ్గు అయితే రెడీ అయిపోతుంది, బట్ ఇంకా చిన్న చిన్న ఉన్నాయి చేయాల్సినవి. హాయ్ సో ఫ్రెండ్స్, మా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి, నేనైతే గోపురం మహాబలి ఇప్పుడు. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను అనమాట. ఫైనల్గా ఇప్పుడు నేనైతే బయటికి
సో ఫైనల్గా మాదైతే మాత్రం ఇప్పుడు అంటే డ్యాన్స్ అండ్ మావలి స్పెషల్ ఇదంతా అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే మేము లంచ్ ప్రోగ్రామ్కి వచ్చేసాము. సో లంచ్ ప్రోగ్రామ్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎలాగంటే ఇప్పుడు మన సైడ్ అయితే మన ఆంధ్రాలో అయితే ఇప్పుడు పప్పు సాంబారు కర్రీస్ ఇలా డిఫరెంట్గా ఉంటాయి కదా. సో కేరళలో కూడా సేమ్ అలాగే డిఫరెంట్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారనమాట. సో అవన్నీ వచ్చేసి బనానా లీవ్స్, బనానా రూటు ఇట్లాగా వీటన్నిటితోటి కలిపి తయారు చేస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ ఓనం స్పెషల్ టైంలో దాన్ని వచ్చేసి ఆ డిష్ ఐటమ్ పేరు వచ్చేసి సద్య అంటారనమాట. సో దానిలో వచ్చేసి 25 ఐటమ్స్ ఉంటాయి. సో ఆ 25 ఐటమ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే మొత్తం అయితే టేస్ట్ చేశాను, చాలా బాగుంటుంది. సో నేనైతే ప్రజెంట్ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నా కాబట్టి సో నాది ముందే అయిపోయిందనమాట. సో చూశారు కదా అందరు ఎట్లాగా ఫుల్ జోష్లో ఉన్నారు. ఇక్కడైతే మాత్రము చాలా డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. అంటే ఇక్కడైతే ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, బెంగాల్. సో ఇది బెంగాల్ అండ్ ఢిల్లీ అనమాట వీళ్ళిద్దరు వచ్చేసి. హాయ్. సో ఇలాగా డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. సో అందుకని చెప్పేసి మేము ఇప్పుడు కాలేజీలో అయితే సెలబ్రేట్ చేస్తున్నారనమాట. సో అంటే మనకైతే తెలియదు కదా ఓనం ఎలా ఉంటుంది ఏంటని. సో ఇప్పుడైతే మేము ఇది అంతా ఈ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫుడ్ అయితే నచ్చుతుంది, బట్ మనకున్నట్టుగా స్పైసీగా ఉండదు. ఇక్కడ కొద్దిగా చప్పగా ఉన్నట్టు ఉంటుంది, బట్ బాగుంటుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ప్లేస్లో ఉన్న ఫుడ్ అయితే మనం టేస్ట్ చేయాలి కదా. చూడండి ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ పెట్టేసి ఉంటాయి. సో 25 డిఫరెంట్ ఐటమ్స్ని సద్య అంటారనమాట కేరళలో వచ్చేసి. హాయ్. సో మేమైతే ఇప్పుడు అందరం కలిసి గ్రూప్గానే అందరం కలిసి మేము లంచ్ చేస్తున్నాము. సో లంచ్ అయిపోయాక ఇంకొక స్పెషల్ ఈవెంట్ ఉంది ఫ్రెండ్స్. సో ఇంకా 2 ఈవెంట్స్ ఉన్నాయి. సో అవి ఎంజాయ్ చేయాలి. 2 ఈవెంట్స్ చాలా డిఫరెంట్ అనమాట. సో అవన్నీ మనకు తెలిసిన ఈవెంట్సే, బట్ మీరు చూస్తే ఎక్సైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ దానికి మనము స్లోగా వెళ్ళిపోదాము. Just stand. Don't pull. എനിക്ക് തുടങ്ങിയില്ല, നോട്ട് സ്റ്റാർട്ടഡ്.
మరిన్ని అప్డేట్స్ కోసం మీరు నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది.